హలో గైస్, వెల్కమ్ టు మహిలోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఫోర్త్ టీ20 మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ చూస్తారు. సో ప్రీవియస్గా లాస్ట్ 3 మ్యాచెస్లో ఇండియా అయితే 2, ఇంగ్లాండ్ అయితే ఒక మ్యాచ్తో సిరీస్ అయితే ఉంది. సో ఇండియా ఇక్కడ 2-1తో లీడ్లో ఉంది. సో ఈ మ్యాచ్ పై టూ టీమ్స్ కూడా చాలా ఆసక్తిగా అయితే ఉండడం జరిగింది. సో ఇండియా కనుక ఈ మ్యాచ్ నెగ్గితే సిరీస్ అయితే కైవసం అవుతుంది. సో బట్ ఇంగ్లాండ్ నెగ్గితే సమం చేస్తుంది. ఇంకా ఫైనల్ మ్యాచ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పొచ్చు. ఫస్ట్గా టీమ్ స్క్వాడ్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇండియన్ టీమ్ స్క్వాడ్. సో ఫస్ట్ ప్రిడిక్ట్ 11 చూసుకుంటే సో స్ట్రీమ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ మ్యాచ్లో కొంచెం బ్యాటింగ్ తడబడినా కూడా ఓవరాల్గా స్ట్రీమ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో అటు మన కీ బ్యాట్స్మెన్స్ వచ్చి సంజు సామ్సన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా అయితే. బట్ సూర్యకుమార్ యాదవ్ ఎందుకంటే కొంచెం లాస్ట్ ఈ సిరీస్లో అయితే కొంచెం ఫామ్లో లేరని చెప్పొచ్చు. సో అలాగే సంజు సామ్సన్ కూడా అనుకున్నంతలా పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. బట్ లాస్ట్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అయితే కొంచెం పర్వాలేదు అనిపించాడు. సో బట్ ఈ మ్యాచ్లో జురెల్ బదులు నితీష్ కుమార్ రెడ్డి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ బదులు మహమ్మద్ సమీ అయితే ఆడాడు. సో ఈ టీంలో ఇద్దరు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో అలాగే వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి. సో బౌలింగ్ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అలాగే బ్యాటింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంగ్లాండ్ కూడా లాస్ట్ మ్యాచ్ నెగ్గి స్క్వాడ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ మ్యాచ్ నెగ్గిన ఉత్సాహంతో అయితే ఉన్నారు. సో ఇంకా టీమ్ ప్రెడిక్ట్ 11 చూసుకుంటే సో బట్లర్ తప్ప మిగతా బ్యాట్స్మెన్స్ అంత ఆకట్టుకోవట్లేదని చెప్పుకోవచ్చు ఈ సిరీస్లో. సో బట్ వన్స్ వాళ్ళు క్రీజ్లో ఉంటే స్కోర్ని పరిగెత్తించే సత్తా అయితే వాళ్ళలో ఉంది. సో ఇంకా ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళు బ్యాటింగ్, టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. మంచి హిట్టర్స్ అయితే ఉన్నారు. ఇంకా బౌలింగ్ విషయం కూడా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ బౌలింగే ఆ మ్యాచ్ని అయితే వాళ్ళని నెగ్గించిందని చెప్పుకోవచ్చు. సో రషీద్ కానీ, ఆర్చర్ కానీ, ఓవర్టన్ కానీ సో మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. సో ఓవరాల్గా ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక స్టాట్స్ చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ వచ్చి జనవరి 31 7 PM అయితే స్టార్ట్ అవుతుంది. సో మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పూణేలో అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, ఫామ్ చూసుకుంటే ఇండియా లాస్ట్ 5 మ్యాచెస్లో లాస్ట్ మ్యాచే ఓడిపోయింది. బట్ రిమైనింగ్ 4 మ్యాచెస్ అయితే విన్ అయింది. బట్ ఇంగ్లాండ్ లాస్ట్ 5 మ్యాచెస్లో 2 మ్యాచెస్ విన్ అయింది, 3 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. ఇంకా హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో ఇండియా 7 మ్యాచెస్ నెగ్గితే ఇంగ్లాండ్ 3 మ్యాచెస్ అయితే నెగ్గింది. సో ఇక్కడ ఇండియా అయితే ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా టీమ్ కంపారిజన్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే ఇండియా 10 మ్యాచెస్లో 80% విన్ అయింది. అంటే 8 మ్యాచెస్ విన్ అయింది. సో 192 యావరేజ్ స్కోరు, 297 హైయెస్ట్ స్కోరు, 124 లోయెస్ట్ స్కోర్. ఇంకా ఇంగ్లాండ్ వచ్చి 10 మ్యాచెస్లో 50% విన్ అయింది. 162 యావరేజ్ స్కోరు, 218 హైయెస్ట్ స్కోరు అండ్ 103 లోయెస్ట్ స్కోరు. ఇక్కడ చూసుకుంటే ఇండియా అయితే కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. దెన్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే సో 47% హ్యూమిడిటీ అంటున్నాడు. సో దట్స్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. బట్ 0% రైన్ ఛాన్సెస్ అంటున్నాడు కాబట్టి సో ఈ మ్యాచ్కి ఎటువంటి రైన్ ఛాన్స్ అయితే ఉండే అవకాశం లేదు. సో రైన్ ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం లేదు. సో కాబట్టి మనందరం మ్యాచ్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఈ వెన్యూ స్టాట్స్ చూసుకుంటే ఈ పిచ్లో టోటల్ 4 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 25% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 75% విన్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే ఈ స్టాట్స్ని బట్టి ఎవరైతే టాస్ నెగ్గారో వాళ్ళు బౌలింగ్ చూస్ చేసిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 166, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 144, హైయెస్ట్ టోటల్ వచ్చి 206 ఫర్ 6 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 101 ఫర్ 10 వికెట్స్. హైయెస్ట్ చేజర్ వచ్చి 158 ఫర్ 5 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిపెండెడ్ వచ్చి 201 ఫర్ 6 వికెట్స్. ఇంకా ఈ పిచ్‌లో పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే పేస్ బౌలర్స్ ఎక్కువ వికెట్స్ అయితే తీశారు. సో ఓవరాల్ లాస్ట్ 10 మ్యాచెస్‌లో 65% అంటే 80 వికెట్స్ పేస్ బౌలర్స్ తీస్తే, స్పిన్ బౌలర్స్ 43 వికెట్స్ అయితే తీశారు, 35%. సో ఈ స్టాట్స్‌ని బేస్ చేసుకొని ఈ పిచ్ అయితే కొంచెం పేస్ బౌలర్స్‌కి అనుకూలించే విధంగా అయితే ఉంది. బట్ టీమ్ కాంబినేషన్‌లో అయితే మటికి పేస్ బౌలర్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఓవరాల్‌గా ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ బేస్ చేసుకొని ఈ 2 టీమ్స్‌లో ఏ టీమ్ అయితే నెగ్గుతాది అనేది మా టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్‌లో అయితే మా టెలిగ్రామ్ ఛానెల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్‌ని క్లిక్ చేసి మా ఛానెల్‌లో జాయిన్ అవ్వండి.